దూర విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డెవలప్మెంట్ స్టడీస్లో సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ద్వారా ఎంఫిల్, పీహెచ్డీతో పాటు విశ్వవిద్యాలయమే స్వయంగా దూర విద్యా విధాన అంశంపైన పీహెచ్డీ వంటి పరిశోధన కోర్సులు ప్రవేశపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యావకాశాలు పొందుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. కొంచెం ఇట్లా తిప్పడానికి వీలు కాదు. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు స్వాగతం. ఈరోజు టెలికాన్ఫరెన్స్లో భాగంగా యూజీ మరియు పీజీ సెకండ్ ఇయర్ విద్యార్థుల కోసం జాతీయ ఆదాయ విశ్లేషణ, గణింపు పద్ధతులు, వాటి సమస్యలు అనే అంశాన్ని చర్చించడం జరుగుతుంది. ఈ చర్చా కార్యక్రమంలో భాగంగా మన స్టూడియోకి 2 ఎక్స్పర్ట్స్ను ఆహ్వానించడం జరిగింది. వారిలో ఒకరు డాక్టర్ పి బాలరెడ్డి గారు. బాలరెడ్డి గారు తారా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సంగారెడ్డిలో సీనియర్ లెక్చరర్గాను, అదేవిధంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కౌన్సిలర్గాను విధులు నిర్వహిస్తున్నాడు. మరొకరు డాక్టర్ బి సుధాకర్ రెడ్డి. సుధాకర్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గాను, అదేవిధంగా అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్గా విధులు నిర్వహిస్తున్నాడు. చర్చలోకి పోయే ముందుగా విద్యార్థులకు ఒక గమనిక. చర్చకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే పర్టికులర్గా చర్చ టాపిక్కు సంబంధించినటువంటి సందేహాలు మాత్రమే అడగాలని కోరుచున్నాం. మీ సందేహాలు మేము తెలియజేసే ఫోన్ నంబర్స్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. సంప్రదించాల్సినటువంటి ఫోన్ నంబర్స్ 04027031431, 04027031432 మరియు 04027031433. ఒక దేశ ఆర్థిక ప్రగతిని అంచనా వేయడానికి జాతీయ ఆదాయం అనేటువంటిది ప్రధాన పాత్ర పోషిస్తుంది. జాతీయ ఆదాయం అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల విలువనే జాతీయ ఆదాయం అని అంటారు. జాతీయ ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర గణాంక సంస్థ అంచనా వేస్తుంది. 1954 నుండి ఇప్పటి వరకు కేంద్ర గణాంక సంస్థ అంచనాలు చేస్తోంది. IMF వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల విషయంలో కానీ, మరే ఇతర ఆర్థిక విషయాల్లో కానీ జాతీయ ఆదాయం అనేటువంటిది కీలక పాత్ర పోషిస్తుంది. IMF చందా విషయంలో కానీ, ఓటు హక్కు విషయంలో కానీ, పరపతి సౌకర్యం మరియు మొదలగు విషయాలలో జాతీయ ఆదాయం అనేటువంటిది జాతీయ ఆదాయాన్ని బట్టి నిర్ణయిస్తారు. బాలరెడ్డి గారు అంటే జాతీయ ఆదాయానికి ఇంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టి దానికి స్పష్టమైన నిర్వచనాన్ని మరియు జాతీయ ఆదాయాన్ని నిర్ణయించే
కారకాలను తెలియజేయగలరా? రైట్. పనిచేసే ప్రతి వ్యక్తికి ఆదాయం ఏ విధంగా సంక్రమిస్తుందో అదే రీతిగా జాతికి సంక్రమించే ఆదాయాన్ని జాతీయ ఆదాయం అని అంటాం. ఈ ఆదాయం అనేది ఒక సంవత్సర కాలానికి లెక్కించబడుతూ ఉంది. దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువుల మరియు సేవల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయంగా మనం చెప్పుకోవచ్చు. దేశంలోని ప్రజలు ఆర్థిక కార్యకలాపాల ద్వారా ఒక సంవత్సర కాలంలో సంపాదించినటువంటి ఆదాయాన్ని జాతీయ ఆదాయంగా మనం పరిగణిస్తాం. మార్షల్ నిర్వచనం ప్రకారం అయితే దేశంలో ఉన్నటువంటి సహజ వనరుల సహాయంతో శ్రమ మూలధనాన్ని ఉపయోగించి ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువుల విలువను జాతీయ ఆదాయంగా పేర్కొన్నాడు. అదే రీతిలో ఏసీ పిగు అనే మహాశయుడు జాతీయ ఆదాయాన్ని నిర్వచించుకుంటూ ద్రవ్యపరమైనటువంటి విలువలు కట్టే వస్తువులను జాతీయ ఆదాయంలో భాగంగా పేర్కొన్నాడు. వాటితో పాటుగా విదేశాల నుంచి సంక్రమించే ఆదాయాన్ని కూడా జాతీయ ఆదాయంలో ఒక భాగంగా పేర్కోవడం జరిగింది. జాన్ మేనార్డ్ కీన్స్ జాతీయ ఆదాయానికి చలన స్వభావాన్ని కల్పిస్తూ జాతీయ ఆదాయం అనేది ఉద్యోగితను నిర్ణయిస్తుందని, అదేవిధంగా నికర జాతీయ ఉత్పత్తి అనేది వినియోగాన్ని నిర్ణయిస్తుందని చెప్పి జాతీయ ఆదాయం C+I అనేటటువంటి సమీకరణం ద్వారా ఈ జాతీయ ఆదాయానికి ఒక నిర్వచనాన్ని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ జాతీయ ఆదాయాన్ని మనం ఈ నిర్వచనాల ద్వారా పరిశీలించినట్టయితే 3 అంశాలు మనకు కనబడుతున్నాయి. మొదటగా ఇది ఒక దేశానికి సంబంధించినటువంటి ఆదాయం అనేది ఒక అంశం. రెండవ అంశం వచ్చేసి జాతీయ ఆదాయం అనేది ఒక సంవత్సర కాలానికి సంబంధించింది అని చెప్పేసి. మూడవ అంశం జాతీయ ఆదాయం అనేది వస్తువుల వినిమయ విలువలకు సంబంధించింది అని చెప్పేసి. అంటే మానిటైజ్డ్ సెక్టార్కి సంబంధించినటువంటిది. నాన్ మానిటైజ్డ్ సెక్టార్లో ఉత్పత్తి అయినటువంటి వస్తువుల విలువలు మనం ఇక్కడ లెక్కలోకి తీసుకోబడవు అనేటటువంటి అంశాన్ని మనం గ్రహించాలి. ఈ 3 అంశాలు జాతీయ ఆదాయంలో ఒక భాగంగా మనం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా జాతీయ ఆదాయ గణన ప్రాముఖ్యత ఇంత అంత అని చెప్పలేవు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి యొక్క ముఖ వర్చస్సును తెలుసుకోవాలంటే మిర్రర్ ముందు మనం చూసుకుంటాం. అదే రీతిలో ఒక దేశ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని, స్వభావాన్ని తెలుసుకోవాలంటే జాతీయ ఆదాయ గణన, జాతీయ ఆదాయ విశ్లేషణ ద్వారా మనం ఆ ఆర్థిక వ్యవస్థ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందా, వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందిందా, సేవల పరంగా అభివృద్ధి చెందిందా అని మనం అంచనా వేయడానికి వీలవుతుంది. కాబట్టి ప్రపంచంలోని అన్ని దేశాలు ఆ దేశంలో జాతీయ ఆదాయ గణన ద్వారానే వారి యొక్క ఆర్థిక నిర్ణయాలను చేపట్టడానికి వీలవుతుంది. అయితే ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ జాతీయ ఆదాయ గణన అనేది చాలా క్లిష్ట సమస్యలతో కూడుకుంది. ఎందుకనంటే ఒక సంవత్సర కాలంలో దేశంలో లక్షల కొద్ది వస్తువుల ఉత్పత్తి జరుగుతుంది. ఈ విధమైనటువంటి లక్షల కొద్ది వస్తువుల ఉత్పత్తులను ఒక ముద్దగా చేసి చూపించడం అనంటే అది ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్ అన్నట్టు, చాలా పెద్ద సమస్యగా మనం భావించాలి. అయితే ఇది అక్యురేట్గా మనం జాతీయ ఆదాయాన్ని కొలవడం అనేది కూడా శాస్త్రీయంగా అది కష్టం. అందుకే ఈ మధ్యకాలంలో ఏమంటున్నామంటే జాతీయ ఆదాయ అంచనాలు అనే చెప్తున్నాం. ఇకపోతే మీరు అడిగినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే జాతీయ ఆదాయాన్ని నిర్ణయించే అంశాలు ఏమిటి అని. అయితే ఇవి ఈ జాతీయ ఆదాయ నిర్ణయక అంశాలు అనేవి ఒక దేశానికి ఇంకొక దేశానికి వేరువేరుగా ఉంటాయి. అందుకే జాతీయ ఆదాయంలో కూడా తేడాలు వస్తాయి. ఒక దేశంలో సహజ వనరులు పుష్కలంగా లభించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అరబ్ కంట్రీస్ని తీసుకున్నట్టయితే అక్కడ పెట్రోలియం నిక్షేపాలు విపరీతంగా ఉంటాయి. కాబట్టి వారికి జాతీయ ఆదాయంలో విపరీతమైనటువంటి పెరుగుదల ఉంది. అంత మాత్రాన ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందింది, అక్కడ మానవ శ్రేయస్సు బాగా ఇమిడి ఉంది అని చెప్పడానికి వీలు కాదు. కాబట్టి అక్కడ లభించేటటువంటి అంటే జాతీయ ఆదాయ నిర్ణయకాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. భౌగోళికంగా కానీ, స్వరూప్యంగా కానీ, ఇంకా ఇతర కారణాల ద్వారా కానీ
వేరువేరుగా ఉంటాయి. మనం ఒక్కొక్క దాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మొదటగా సహజ వనరులు, భూమి కానివ్వండి, నీరు కానివ్వండి, గనులు కానివ్వండి, ఇవన్నీ జాతీయ ఆదాయం పెంపొందించడానికి ఆర్థిక వ్యవస్థకు తోడ్పడేటటువంటి వనరులుగా మనం చెప్పుకుంటాం. రెండవ అతి ముఖ్యమైనటువంటి కారకము శ్రామికులు. ఏ దేశంలోనైతే సమర్థవంతమైనటువంటి శ్రామిక శక్తి ఉంటుందో ఆ దేశంలో న్యాచురల్గా జాతీయ ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం, ఈనాడంతా టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పదము అంటే ఇన్నోవేషన్స్, సాంకేతిక పరిజ్ఞానం. సాంకేతిక పరిజ్ఞానం కూడా ఈ జాతీయ ఆదాయాన్ని నిర్ణయించడంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది. వాటితో పాటుగా మూలధన కల్పన, అప్డేట్ నాలెడ్జ్ కావాలి అని అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించాలంటే దానికి కావలసినటువంటి మూలధన వనరులు ఉండాలి. సో ఆ మూలధన కల్పన అనేది సేవింగ్స్ ద్వారా వీలవుతుంది. కాబట్టి ఈ మూలధన కల్పన ఎక్కువగా ఉన్నట్టయితే ఆ జాతీయ ఆదాయము పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా కీన్స్ చెప్పినట్టుగా పొదుపు పెట్టుబడులు కూడా ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తాయి అంటే జాతీయ ఆదాయం నిర్ణయించడంలో. ఏ దేశంలో అయితే పెట్టుబడులు పొదుపుల కంటే ఎక్కువగా ఉంటాయో అప్పుడు ఆ జాతీయ ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. పెట్టుబడులు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దాని ద్వారా ఉద్యోగిత పెరుగుతుంది, ఉత్పత్తులు పెరుగుతాయి, జాతీయ ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే పొదుపుల కన్నా అంటే పెట్టుబడుల కన్నా పొదుపులు ఎక్కువైనప్పుడు జాతీయ ఆదాయం తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అది డ్యూరింగ్ ది డిప్రెషన్ పీరియడ్, ఆర్థిక మాంద్య పరిస్థితులలో అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీటితో పాటుగా ఇంకొక అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటిది అని అంటే సమర్థవంతమైనటువంటి వ్యవస్థాపన, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవసరం. ఎక్కడైతే వాళ్ళ యొక్క చొరవ, సామర్థ్యము, తర్వాత నైపుణ్యాలు వ్యవస్థాపకులలో ఉంటాయో ఆ దేశంలో జాతీయ ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వీటితో పాటుగా వీటన్నిటినీ సమర్థవంతంగా నిర్వహించేటటువంటి ఒక రాజకీయ వ్యవస్థ అవసరం ఉంటుంది దేశానికి. రాజకీయ సుస్థిరత కావాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో మన రాష్ట్రాన్ని తీసుకున్నట్టయితే ఈ తెలంగాణ ఉద్యమంలో భాగంగా కొన్ని పరిశ్రమలలో ఉత్పత్తులు కుంటుపడడం అని చెప్పి ఇట్లాంటివన్నీ జరిగినాయి. అదేవిధంగా దేశాన్ని కనుక చూసినట్టయితే దేశంలో మంచి సుస్థిరమైనటువంటి ప్రభుత్వం లేకపోతే అప్పుడు కూడా ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగమనంలో ఉంటుంది. తద్వారా జాతీయ ఆదాయం తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దేశంలో వనరులు అన్నీ ఉన్నప్పటికీ రాజకీయ సుస్థిరత, పొలిటికల్ స్టెబిలిటీ కనుక లేకపోతే ఆటోమేటిక్గా జాతీయ ఆదాయం పెరగడానికి అవరోధంగా మారుతుంది. కాబట్టి ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన కలిగినటువంటి రాజకీయ వ్యవస్థ ఉంటేనే ఆ దేశంలో జాతీయ ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఈ జాతీయ ఆదాయం ఏంటిది ఎలా ఉపయోగపడుతుంది అంటే ప్రభుత్వాలకు కానివ్వండి, అంతర్జాతీయ సంస్థలకు కానివ్వండి, కార్పొరేట్స్ కానివ్వండి, ఏంటిదనంటే పనుల వ్యవస్థను రూపొందించడానికి, ప్రణాళికలు రూపొందించడానికి జాతీయ ఆదాయాన్ని ఒక కులబద్ధగా తీసుకుంటాం. ఏ రంగాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయని, అంతేకాకుండా వివిధ కాలాల మధ్యన ప్రజల యొక్క జీవన స్థితిగతులలో వచ్చేటటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఒక దేశం ఇంకొక దేశంతో పోల్చుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన స్థితిగతులు మన దేశంలో ఉండే ప్రజల జీవన స్థితిగతులతో పోల్చుకోవడానికి ఈ జాతీయ ఆదాయ అంచనాలు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి జాతీయ ఆదాయం అనేది ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుందని మనం భావించవచ్చు. సుధాకర్ రెడ్డి సార్, చాలామంది విద్యార్థులు పరీక్షల్లో జాతీయ ఆదాయ భావనలు, జాతీయ ఆదాయ గణన అనే అంశానికి ఒకే రీతిలో అర్థం చేసుకుని సమాధానాలు రాస్తున్నారు. కాబట్టి జాతీయ ఆదాయంలోని భావనల్లో జిఎన్పి, జిడిపి మొదలైన భావనలకి సరైన నిర్వచనాలను వివరించండి. ఇందాక చర్చించుకున్నట్లు స్థూల ఆర్థిక విశ్లేషణలో జాతీయ ఆదాయం అనే భావన ఒక ముఖ్యమైన భావన. ఈ జాతీయ ఆదాయం ఆర్థిక వ్యవస్థ పనితీరుకు ఒక కొలమానంగా చెప్పవచ్చు. పనితీరు కొలమానమే కాకుండా అభివృద్ధికి ఒక సూచిక కూడా దీన్ని జాతీయ ఆదాయాన్ని మనం తీసుకుంటాం. అంతేకాకుండా జాతీయ ఆదాయం ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనుకబడ్డ దేశాల వర్గీకరణకు కూడా జాతీయ ఆదాయం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మూడే కాకుండా అతి ముఖ్యమైనది ఏంటంటే జాతీయ ఆదాయ అధ్యయనం ద్వారా ఆర్థిక వ్యవస్థలో వచ్చే నిర్మాణాత్మకమైన మార్పులను విశ్లేషిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్.
ఆర్థిక వ్యవస్థలో వచ్చే నిర్మాణాత్మక మార్పులు ఏ విధంగా మార్పులు చెందాయి అనేది జాతీయ ఆదాయం అధ్యయనం చేసినప్పుడే మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఇందాక బాలరెడ్డి సార్ గారు చెప్పినట్టు దాన్ని బట్టి జాతీయ ఆదాయం అనేది ఒక నిల్వ కాదు, స్టాక్ కాదు, ఇది ఫ్లో. సో ఒక దేశంలోని ఆర్థిక కార్యకలాపాలలో ఒక దేశంలో సృష్టించబడిన విలువల మొత్తమే జాతీయ ఆదాయం. సో ఈ జాతీయ ఆదాయం అనే కాన్సెప్ట్ చాలా ప్రాధాన్యత, ఇంతకుముందు మనం చర్చించుకున్నట్టు దాని ప్రాధాన్యత సార్ వివరించారు, చాలా ప్రాధాన్యత ఉంది. ఈ ప్రాధాన్యతను విద్యార్థులు సరిగా అర్థం చేసుకోవాలంటే ఈ బేసిక్ కాన్సెప్ట్, ముఖ్యమైన భావనలు వాళ్ళకి కమాండ్ ఉండాలి. కమాండ్ ఉన్నప్పుడే మీరు అన్నట్టు గణన పద్ధతులకు భావనలకు భేదం అనేది వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది. సో కాబట్టి అందుకే ఈ గణన పద్ధతులు వేరు, భావనలు వేరు అనేది వాళ్ళకి అర్థం కావాలి. సో అందు గురించి మనం ఇప్పుడు జాతీయ ఆదాయం ఉన్నటువంటి ముఖ్యమైన భావనల గురించి చర్చించుకుందాం. మొట్టమొదటిగా స్థూల జాతీయోత్పత్తి. స్థూల జాతీయోత్పత్తి అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువ మొత్తమే జాతీయ ఆదాయం. ఈ నిర్వచనం చాలా స్పష్టంగా ఉంది. అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువ మొత్తమే జాతీయ ఆదాయం. సింబాలికల్గా అంటే ప్రతీకాత్మకంగా అంటే మన తెలుగులో సింబాలికల్ చెప్పాలంటే C+I+G X-M, అట్లే R-P. X-C అంటే వినియోగం, I అంటే పెట్టుబడి, G అంటే ప్రభుత్వ పెట్టుబడులు, X అంటే ఎక్స్పోర్ట్స్, M అంటే ఇంపోర్ట్స్, అట్లే R అంటే మనకు విదేశాల నుంచి వచ్చేది ఆదాయము, P అంటే మనం చెల్లించేది. ఇవన్నీ కలిపితే వచ్చేది జాతీయ ఆదాయం. ఇక్కడ విద్యార్థులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఆ నిర్వచనంలో ఇచ్చినటువంటిది, అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువ మొత్తమే. కాబట్టి అంతిమ వస్తు సేవలు అని ఎప్పుడైతే మనం అండర్లైన్ చేస్తామో ఇక్కడ మధ్య రకం వస్తువులను కానీ లేదా ముడి పదార్థాలను కానీ లెక్కించకూడదు. జాతీయ ఆదాయం లెక్కించినట్టు ఏమవుతుంది, డబల్ కౌంట్ అవుతుంది, 2 సార్లు జాతీయ ఆదాయం లెక్కించబడుతుంది. అంటే ఉదాహరణకు ఒక వస్త్రము ధర తీసుకున్నప్పుడు, క్లాత్ ధర తీసుకున్నప్పుడు పత్తి ధర తీసుకొని క్లాత్ 2 తీసుకుంటే డబల్ కౌంట్ అవుతుంది. సో ఇక్కడ విద్యార్థులు గమనించాలి, అంతిమ వస్తు సేవల విలువ మొత్తమే జాతీయ ఆదాయం. సో మొత్తం సృష్టించబడిన అంతిమ వస్తువులు, ఇంటర్మీడియట్ మధ్య రకం వస్తువులు కానీ అదే ముడి పదార్థాలు కానీ వేటిని కూడా జాతీయ ఆదాయం లెక్క పరిగణలోకి తీసుకోకూడదు. అట్లే ఇంకొక భావన NNP అంటుంది, నికర జాతీయోత్పత్తి. ఈ GNP స్థూల జాతీయోత్పత్తిలో ఉత్పత్తి అయింది మొత్తం ఏంటి, ఇందాక అనుకున్న నిర్వచనం ప్రకారం దేశంలో సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువ మొత్తమే జాతీయ ఆదాయం. ఈ జాతీయ ఉత్పత్తిలో పాల్గొనే ఉత్పత్తి కారకాలైనటువంటి భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన ఉత్పత్తి కారకాలకు ఒక తరుగుదల ఉంటుంది. అంటే వాటి మన్నిక, అంటే లైఫ్, ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని వాటి లైఫ్ తగ్గుతుంది. కాబట్టి ప్రతి సంస్థ కానీ ప్రతి ప్రభుత్వం కానీ ఏ వ్యవస్థ కానీ డిప్రిసియేషన్ ఫండ్ అని ఒకటి క్రియేట్ చేస్తుంది, తరుగుదల నిధి అని ఉంటుంది. కాబట్టి ఈ స్థూల జాతీయోత్పత్తి నుంచి డిప్రిసియేషన్ తరుగుదలను తీసేస్తే వచ్చేదే మనకు నికర జాతీయోత్పత్తి. దాన్ని మనం నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటాం, నికర జాతీయోత్పత్తి. సో కాబట్టి ఏంది ఇప్పుడు నికర జాతీయోత్పత్తి ఏంటంటే ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల నికర విలువ, నెట్ వాల్యూ, నికర విలువనే నెట్ నేషనల్ ప్రొడక్ట్. అక్కడ ఇంతకుముందు చెప్పింది ఏంది, స్థూల జాతీయోత్పత్తి అంటే దేశంలో సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువ. కానీ ఆ విలువలో ఏంటిది అంటే ఈ డిప్రిసియేషన్ ఎప్పుడైతే మైనస్ తీసేస్తామో అప్పుడే వచ్చేది నెట్ నేషనల్ ప్రోడక్ట్. ఇంకొక భావన ఉంది ఇందులో ముఖ్యమైనది, GDP అంటాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే స్థూల దేశీయోత్పత్తి. స్థూల దేశీయోత్పత్తికి స్థూల జాతీయోత్పత్తికి భేదం ఏంది అని విద్యార్థులు ప్రశ్నించుకుంటే, ఒక నియమిత ఆర్థిక వ్యవస్థలో అంటే ఓపెన్ ఎకానమీ కాదు, క్లోజ్డ్ ఎకానమీలో ఏంటంటే ఎగుమతులు దిగుమతులు ఉండవు. ఎగుమతులు దిగుమతులు లేనప్పుడు విదేశాల నుంచి వచ్చే నికర ఆదాయం అంటూ ఉండదు. కాబట్టి ఇక్కడ GDP గ్రాస్ డొమెస్టిక్, దేశీ అంటే ఆ దేశ భౌగోళిక పరిస్థితుల్లో ఉత్పత్తి అయిన వస్తువుల విలువనే GDP అంటాం. సో అంటే GDP ఎట్లా వస్తుంది మనకంటే GNP మైనస్ నికర విదేశీ ఆదాయం. అంటే ఇతర దేశాల నుంచి ఆర్జించే ఆదాయాన్ని మనం ఎప్పుడైతే మైనస్ చేస్తున్నప్పుడు GDP వస్తుంది, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇదే కాకుండా ఇంకా జాతీయ ఆదాయాన్ని మంచిగా అర్థం చేసుకోవాలంటే ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం. ఏంటి ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం అంటే ఒక ఉత్పత్తి ప్రక్రియలో
పాల్గొనేటువంటి ఉత్పత్తి కారకాలు. మనకు తెలుసు ఉత్పత్తి కారకాలు 4 అని స్థూలంగా: భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన. సో ఆ ఉత్పత్తి కారకాలకు భూమికి ఏమిస్తాం? బాటకం ఉంటుంది. శ్రమకి ఏమిస్తాం? వేతనాలు ఉంటుంది. అట్లా మూలధనానికి ఏమిస్తాం? వడ్డీ ఉంటుంది. ఆర్గనైజేషన్కి ఏమిస్తాం? లాభాలు ఉంటాయి. ఈ అన్నిటిని కలిపితేనే వచ్చేదే జాతీయ ఆదాయం. అంటే ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం ఏంటంటే మొత్తం ఈ ఉత్పత్తి కారకాలు ఆర్జించే ప్రతిపాదన కలిపితే వచ్చేదే జాతీయ ఆదాయం. ఇక్కడ ఒక ముఖ్యంగా ఆలోచించాలంటే ఈ ఉత్పత్తి కారకాలకు మొత్తం జాతీయ ఆదాయం అంతా ఉత్పత్తి కారకాలకు పంపిణీ కాదు. ఎందుకు కాదు పంపిణీ కాదంటే ఈ కొన్ని ట్యాక్సెస్ ఉంటాయి, కొన్ని పన్నులు కట్టాల్సి ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్ కాస్ట్ ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం రావాలంటే మనం చర్చించిన నికర జాతీయోత్పత్తి మైనస్ ట్యాక్సెస్, పన్నులను మినహాయిస్తే వచ్చేదే ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం, అంటే నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇంకా అందరికి మామూలుగా వ్యక్తులకు సంబంధించి వెస్టీ ఆదాయం అంటాం మనం, పర్సనల్ ఇన్కమ్ అంటాం. రెడ్డి గారు ఇక్కడ ఒక అంశము, ఇప్పుడు ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం అంటే మీరు పన్నులు అన్నారు కదా, వాటితో పాటుగా కొన్ని కార్పొరేట్ సంస్థలు లాభాలను కూడా పంచని లాభాలు కూడా పంచని లాభాలు కూడా పంచని లాభాలు తీసివేసి అట్లే వెల్ఫేర్ విరాళాలు ఉంటాయి, విరాళాలను కూడా కలపాలి. పరోక్ష మళ్ళీ ఇవన్నీ ఉంటాయి. వాటిని చేసినప్పుడే ఈ ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం అనేది మనకు వస్తుంది. అట్లే వెస్టీ ఆదాయం, దేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు సంస్థలకు లభించే ఆదాయం మొత్తమే జాతీయ ఆదాయం. ఈ వెస్టీ ఆదాయం అంటే ఏంది? ఏమున్నాయి మొత్తం వెస్టీ ఆదాయంలో? సంస్థలని, వ్యక్తులని. సో వ్యక్తులకు సంస్థలకు సంబంధించిన ఆదాయాలు మొత్తం కలిపితేనే వచ్చేది మనకు వెస్టీ ఆదాయం. ఈ వెస్టీ ఆదాయంలో నేషనల్ ఇన్కమ్ నుంచి ఏమేమి తీసేయాలి? ఇప్పుడు సాంఘిక సంక్షేమ విరాళాలు తీసేయాలి మనకు వెస్టీ ఆదాయం రావాలంటే. కార్పొరేట్ పన్నులు తీసేయాలి. అట్లే పంచిపెట్టిన, ఇందాక బాలరెడ్డి గారు పంచిపెట్టిన లాభాలు తీసేయాలి. ఏం కలపాలి ఇందులో వెస్టీ ఆదాయంలో అంటే వాళ్ళు ఈ సంస్థలు కానీ వ్యక్తులు కానీ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనప్పటికీ కొన్ని బదిలీ చెల్లింపులు ఉంటాయి. ఉదాహరణకు పెన్షన్స్ ఉంటాయి. సో పెన్షన్స్ వెస్టీ ఆదాయం పర్సనల్ ఇన్కమ్ కిందకే వస్తుంది. సో కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ సాంఘిక సంక్షేమ విరాళాలు తీసేయాలి, ప్లస్ కార్పొరేట్ పన్నులు తీసేయాలి, పంచిపెట్టిన లాభాలు. ఏం కలపాలంటే బదిలీ చెల్లింపులను కలిపినప్పుడే వచ్చేదే పర్సనల్ ఇన్కమ్. దాన్నే మనం వెస్టీ ఆదాయం అంటాం. ఇంకోటి వ్యయార్ష ఆదాయం ఉంది, ఇంకో కాన్సెప్ట్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం. ఏంటిది వ్యయార్ష ఆదాయం అంటే వ్యక్తులకు సంస్థలకు వచ్చే ఆదాయం మొత్తమే, కానీ ఖర్చు పెట్టడానికి లభించే ఆదాయమే వ్యయార్ష ఆదాయం. ఈ డిస్పోజబుల్ ఇన్కమ్ ఏముంటుంది? డైరెక్ట్ ట్యాక్సెస్. ఒక వ్యక్తికి ఆదాయం వచ్చింది, ఆదాయం నుంచి వాళ్ళు కొన్ని డైరెక్ట్ ప్రత్యక్ష పన్నులు కడతారు. ఆ ప్రత్యక్ష పన్నులను తీసివేస్తే మిగిలేదే డిస్పోజబుల్. దాన్నే వ్యయార్ష ఆదాయం అంటే ఖర్చు పెట్టడానికి లభించే ఆదాయం. వచ్చిన ఆదాయం మొత్తం వ్యయార్ష ఆదాయం కాదు. ఎందుకంటే ఆయన కొన్ని పన్నులు ప్రత్యేకంగా పన్ను, ఇన్కమ్ ట్యాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి, పే చేసిన తర్వాత మిగిలిందే ఆయన ఆదాయం. సో కాబట్టి ఈ 4 కాన్సెప్ట్లు చాలా ముఖ్యమైనది. జాతీయ ఆదాయాన్ని సరిగా అర్థం చేసుకొని విశ్లేషించాలంటే ఈ బేసిక్ కాన్సెప్ట్స్ గురించి అవగాహన ఉండాలి. అవగాహన ఉన్నప్పుడే ఇంక ఈ జాతీయ ఆదాయం గురించి అధ్యయనం చేయవచ్చు. ఓకే బాలరెడ్డి గారు, సార్ చెప్పినట్టు జాతీయ ఆదాయ భావనలు వివిధ రకాలుగా ఉన్నాయి. వాటిలో తలసరి ఆదాయం అనేటువంటిది ప్రజల జీవన ప్రమాణ స్థాయిని తెలుపుతుంది. అయితే జాతీయ ఆదాయం పెరిగే స్థాయిలో తలసరి ఆదాయం పెరగలేదు. అంటే దీనికి గల కారణాలను తెలియజేస్తూ జాతీయ ఆదాయానికి ఆర్థిక శ్రేయస్సుకు మధ్య గల సంబంధాన్ని వివరించండి. రైట్, చాలా చక్కటి ప్రశ్న. తలసరి ఆదాయం అనేది వ్యక్తుల యొక్క జీవన ప్రమాణ స్థాయికి సూచికగా మనం భావిస్తాం. ఏ దేశంలో అయితే తలసరి ఆదాయం అధికంగా ఉంటుందో ఆ దేశంలో ఆ వ్యక్తుల యొక్క జీవన ప్రమాణ స్థాయిలు ఉన్నత స్థాయిలో ఉంటాయి. అంటే మీరు అన్నట్టు జాతీయ ఆదాయం పెరిగిన రీతిలో తలసరి ఆదాయం పెరగడం లేదు ఎందుకని? ఇక్కడ తలసరి ఆదాయ భావన తెలుసుకుంటే ఆ అంశం మనకి అర్థమవుతుంది. తలసరి ఆదాయం ఎట్లా వస్తుంది అని అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై ది పాపులేషన్. అంటే జాతీయ ఆదాయాన్ని దేశంలో ఉండేటటువంటి జనాభాతో భాగిస్తే వచ్చినటువంటిదే తలసరి ఆదాయం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ ఆదాయం 5% పెరిగింది అనుకుందాం. ఎట్ ది సేమ్ టైం పాపులేషన్ 3% గ్రోత్ ఉందనుకుందాం. అప్పుడు పర్ క్యాపిటా ఇన్కంలో కేవలం 2% పెరుగుదలనే ఉంటుంది. ఎందుకంటే ఆ 3% పెరుగుదల జనాభా
దాన్ని హరించి వేస్తుంది. కాబట్టి జాతీయ ఆదాయం పెరిగినంత మాత్రాన తలసరి ఆదాయం అదే రీతిలో పెరగాలంటే జనాభా పెరుగుదలను మనం అరికట్టాలి. అప్పుడే జనాభా పెరుగుదలలో వృద్ధి లేకపోతే అప్పుడు జాతీయ ఆదాయం ఏ రేట్లో పెరుగుతుందో తలసరి ఆదాయం కూడా అదే రేట్లో పెరుగుతుంది. తద్వారా అది వ్యక్తుల యొక్క జీవన ప్రమాణ స్థాయిలను పెంపొందించడానికి తోడ్పడుతుంది అనే అంశాన్ని మనం గమనించాలి ఇక్కడ. ఇకపోతే జాతీయ ఆదాయానికి ఆర్థిక శ్రేయస్సుకు ఉన్నటువంటి సంబంధం రైట్. జాతీయ ఆదాయము ఆర్థిక అభివృద్ధికి కులబద్ద అన్నాం. ఎక్కడైతే జాతీయ ఆదాయం ఎక్కువ ఉంటుందో అక్కడ ఆర్థిక అభివృద్ధి అది ఉన్నత స్థాయిలో ఉంటుందని. ఆర్థిక అభివృద్ధి ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు ఆర్థిక శ్రేయస్సు కూడా పెరుగుతుంది దేశం యొక్క మొత్తం ఎకానమీ యాజ్ ఎ హోల్గా చూస్తున్నాం మనం ఇక్కడ. అయితే దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆర్థిక శ్రేయస్సు పెరగవచ్చు కానీ దానికి ఉన్నటువంటి లిమిటేషన్స్ కనుక మనం పరిశీలించినట్టయితే ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క అంశాన్ని మనం. వాస్తవిక వ్యయ జాతీయ ఆదాయం పెరుగుదలలో శ్రామికుల యొక్క పాత్ర చాలా ప్రముఖంగా ఉంటుంది. అయితే శ్రామికుల యొక్క వాళ్ళ యొక్క వాస్తవిక త్యాగాలను మనం తెలుసుకోవడం చాలా కష్టం. వాళ్ళ సాక్రిఫైజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన జపాన్ దేశాన్ని కనుక తీసుకున్నట్టయితే వాళ్ళు ఏదన్నా నిరసన తెలపాలి అంటే 2 గంటలు ఎక్కువ పని చేస్తారు, సాక్రిఫైస్ చేస్తారు, తద్వారా ప్రొడక్షన్ పెరుగుతుంది. కానీ మన దేశంలో లాకౌట్లు సమ్మెలు చేస్తాం. అయితే జాతీయ ఆదాయం పెరగాలంటే ఉత్పత్తి పెరగాలంటే పని గంటలను శ్రామికుల యొక్క పని గంటలు ఎక్కువ. ఇన్స్టెడ్ ఆఫ్ 8 hours 10 hours పనిచేస్తే ఉత్పత్తి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. కానీ అక్కడ వాళ్ళ యొక్క శ్రామికుల యొక్క శ్రేయస్సు దెబ్బతింటుంది. వాళ్ళు ఎక్కువ రోజులు పని చేయడం. మీరు ఇంకొక విషయం కూడా అడిగారు, లీజర్ అనే కాన్సెప్ట్. ఎప్పుడైతే ఆర్థిక సంక్షేమాన్ని మనం విశ్లేషించినప్పుడు వాళ్ళు తీసుకునే విరామ సమయాన్ని కూడా లెక్కించి జాతీయ ఆదాయంలో కలపాలి. రైట్. సో ఈ కొత్త కాన్సెప్ట్లే న్యూ అని వచ్చింది, న్యూ ఎకనామిక్ వెల్ఫేర్. ఆర్థిక సంక్షేమం ఎప్పుడైతే బాలరెడ్డి గారు చర్చించినప్పుడు దానిలో కేవలం వాళ్ళ పని గంటలే కాకుండా వాళ్ళు ఎంత లీజర్ తీసుకుంటున్నారు, ఆ లీజర్ కూడా ఒక రకంగా వర్క్ వాళ్ళకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. దాన్ని కూడా ప్రొడక్టివిటీ కింద ట్రీట్ చేసి ఈ జాతీయ ఆదాయంలో కలపాలంటారు. సో కాబట్టి లీజర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ లీజర్తో పాటు ఇంకొక ముఖ్యమైన ఈ మధ్య కాలంలో బాగా చర్చించుకునే అంశం ఏంటంటే జాతీయ ఆదాయానికి తోడ్పడే కాకుండా పొల్యూషన్ ఉంది, ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ఎన్వైరన్మెంట్ వాతావరణ సమస్యలను అన్నిటి కూడా జాతీయ ఆదాయంలో ఎక్కడ మనం చూపించట్లేదు, లేదా మైనస్ చేయట్లేదు, ప్లస్ చేయట్లేదు. సో ఆ వాతావరణకు సంబంధించినటువంటి అవన్నిటిని కూడా తీసేసి వచ్చిందే న్యూ ఎకనామిక్ వెల్ఫేర్. కాకపోతే ఇంకా జాతీయ ఆదాయం పెరిగితే ఆటోమేటిక్గా సమాజం యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది. అయితే ఎప్పుడైతే వ్యక్తుల అంటే ఆదాయ అసమానతలు ఉంటాయో వ్యవస్థలో, సమాజంలో ఆదాయ అసమానతలు ఉన్నప్పుడు జాతీయ ఆదాయం పెరిగితే అది ధనికులకే ఉపయోగపడుతుంది, పేదవాళ్ళ యొక్క ఆర్థిక శ్రేయస్సు పెరగదు. అంటే ఈరోజు పేపర్లో వచ్చినట్టు తలసరి ఆదాయం తెలంగాణ జిల్లాల్లో ప్రతి వ్యక్తి 77,000, ఆంధ్రప్రదేశ్ అంటే 73,000, మిగతా ఏరియాలో 66,000 అని ఉంది. అది ఏ మేర కరెక్ట్ అనుకుంటున్నారు సార్? అది దానికంటే ముందు ఇంకొక అంశాన్ని మనం ఇక్కడ ఒక్కసారి క్లారిఫై చేద్దాం సార్. అది తలసరి ఆదాయం అనేది ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమైన సూచిక కాదు. రైట్. ఎందుకంటే జాతీయ ఆదాయం పెరిగినంత మాత్రాన, తలసరి ఆదాయం పెరిగినంత మాత్రాన దేశంలోని అందరూ అభివృద్ధి చెందినట్టు కాదు. ఎందుకంటే ఈ పెరిగినటువంటి ఆదాయము ఏ టాటాదో, బిర్లాదో, రిలయన్స్తో వీళ్ళదే కావచ్చు. సామాన్య టాటాది, బిర్లాదో, రిలయన్స్తో ఒక 10 మంది పారిశ్రామికవేత్తల ఆదాయం పెరిగితే జాతీయ ఆదాయం పెరుగుతుంది. దాన్ని మొత్తం జనాభాతో భాగిస్తారు, తలసరి ఆదాయం పెరుగుతుంది. పెరిగినంత మాత్రాన వీళ్ళంతా ధనవంతులు అయిపోయినాం అని చెప్పలేదు. అందరికీ పంపిణీ కాలేదు. అంటే ఈ జాతీయ ఆదాయం అనేది అందరి వ్యక్తులకు పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ అనేది ఫెయిల్ అయింది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో. పంపిణీ జరగలేదు, కొద్దిమంది చేతిలో కేంద్రీకృతమైంది. అందుకే తలసరి ఆదాయం ఎక్కువ ఉంది కాబట్టి, ఇది బాగా మిస్లీడింగ్ కాన్సెప్ట్. తలసరి ఆదాయం ఎక్కువ ఉంది కాబట్టి దేశం అభివృద్ధి చెందిందని మనం చెప్పలేము. ఎందుకంటే కొద్దిమంది ఆదాయాలు పెరిగినాయి, పెరగలేదు. దాన్ని బేస్ చేసుకుని మెయిన్గానే పర్కులేషన్ థియరీ అని ఒకటి ఉంది మనకు. ఆ పర్కులేషన్ థియరీ అనేది ఫెయిల్ అయింది. భారతదేశ ఆర్థిక విధానంలో మేజర్ ఫెయిల్యూర్ ఏంటంటే బాగా అభివృద్ధి చెందినప్పుడు, లేకుంటే జాతీయ ఆదాయం సమకూరినప్పుడు కిందికి అది పర్కులేట్ అవుతుంది అని ఒక సిద్ధాంతం ఉంది. ఆ పర్కులేషన్ థియరీ ఫెయిల్ అయింది. డిస్ట్రిబ్యూషన్ ఆస్పెక్ట్ సరిగా కాలేదు. దానివలన ధనవంతులు ఇంకా ధనవంతులు అయ్యారు, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అయ్యారు. సో కాబట్టి
ఈ తలసరి ఆదాయం పెరిగినంత మాత్రాన ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరిగింది అని చెప్పలేము, వాళ్ళంత ధనవంతులని కూడా చెప్పలేము. అట్లానే ఇప్పుడు వస్తుత్పత్తి పెరిగితే జాతీయ ఆదాయం పెరుగుతుంది, తద్వారా ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది అంటారు. అయితే సమాజ సంక్షేమానికి తోడ్పడినటువంటి వస్తువుల ఉత్పత్తి పెరిగినప్పటికీ జాతీయ ఆదాయం పెరుగుతుంది. ఉదాహరణకి మద్యం ఉత్పత్తులు ఉన్నాయి, పొగాకు ఉత్పత్తులు ఉన్నాయి, సిగరెట్లు, బీడీలు ఇట్లాంటివి. అవి క్యాన్సర్ కారకాలని అంటున్నాం. తర్వాత మద్యానికి బానిసలు అవుతున్నారు, కుటుంబాలు నాశనం అవుతున్నాయి అని అంటున్నాం. అయితే అక్కడ ఉత్పత్తి పెరగడం వల్ల, వాటి యొక్క ఉత్పత్తి పెరగడం వల్ల జాతీయ ఆదాయం పెరుగుతుంది. కానీ అది సామాన్య మానవుల యొక్క సంక్షేమాన్ని కుంటుపరుస్తుంది, ఆర్థిక శ్రేయస్సు దెబ్బతింటుంది. అదొక అంశం. ఇంకొక అంశం ఏంటిదంటే, ముఖ్యంగా ఈ మార్కెట్ ఎకానమీలో, మార్కెట్ డ్రైవెన్ ఎకానమీలో ప్రతి ఎంటర్ప్రీనర్ ఏం ఆలోచిస్తాడంటే లాభం దృష్ట్యానే వాడి యొక్క వనరులను కేటాయిస్తాడు. వస్తుత్పత్తి అంతా ఎట్లా అంటే లాభం దృష్ట్యానే చేపట్టడం జరుగుతుంది. అయితే లాభం దృష్ట్యా చేపట్టినప్పుడు నిత్యావసరాల కన్నా విలాస వస్తుత్పత్తులపైన ఎక్కువ లాభ రేటు ఉంటుంది, లాభ శాతం ఉంటుంది. కాబట్టి విలాస వస్తువుల ఉత్పత్తికి ప్రియమైనటువంటి వనరులను కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితులలో సామాన్య మానవుల జీవితాలు ఇంకా దుర్భరమయ్యే అవకాశం ఉంటుంది. సో తద్వారా ఆర్థిక శ్రేయస్సు పెరగడం అనేది జరగదు. ఇది కూడా ఒక రకమైనటువంటి వైపరీత్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఏది వాతావరణ పొల్యూషన్ వల్ల, దాంతోపాటుగా కొన్ని అంటే పునరుత్పత్తి కానటువంటి వనరులను కూడా మనం దుర్వినియోగం చేస్తున్నాం. ఇప్పుడు గనులు ఉన్నాయి, బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. వాటిని ఈ తరం వాళ్ళే యూజ్ చేసుకుంటే వచ్చే తరం వాళ్ళకి ఉండవు. అప్పుడు ఆర్థికాభివృద్ధికి కావలసినటువంటి సహజ సంపద లోటు ఏర్పడుతుంది. సో తద్వారా మొత్తం భవిష్యత్ తరాల యొక్క వాళ్ళ యొక్క అవసరాలను మనం కొల్లగొట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆర్థిక వృద్ధి లేదా జాతీయ ఆదాయం పెరుగుదలనే లక్ష్యంగా పెట్టుకుంటే ఆర్థిక శ్రేయస్సు సమకూరుస్తుంది అంటే అది వాస్తవం కాదు. ఇలాంటివి ఉంటాయని చెప్పేసి. అయితే ఇంకొక అంశం కూడా ఉంది ఇక్కడ. ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో ఏమైందంటే, ఒకానొక స్థాయి దాటిన తర్వాత జాతీయ ఆదాయం కనుక ఇంకా పెరుగుతున్నట్టయితే విచ్చలవిడితనం అయిపోయి, అంటే దుబారా అయిపోయి, కన్జ్యూమరిజం పెరిగిపోయి, తాగుడము, జూదము లాంటి వ్యసనాలకు బానిస అయిపోయి సమాజంలో నైతిక విలువలు కోల్పోయేటటువంటి పరిస్థితి దాపురించే అవకాశం ఉంటుంది. తద్వారా ఆర్థిక శ్రేయస్సు ఏమీ జరగదు. ఇప్పుడు చూస్తున్నాం మనం. ఇప్పుడు హైదరాబాదు ఐటీ హబ్ అని అనుకున్నాం. వాళ్ళు 5 days వర్క్ చేసి 2 days ఎంజాయ్ చేస్తున్నారు. ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే దెర్ ఈజ్ ఎన్ యాక్సిడెంట్. బాగా విచ్చలవిడి తాగడము, డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క విలువైనటువంటి ప్రాణాలనే కోల్పోతున్నారు. అంటే నైతిక విలువలు లేవు. అంటే సమాజం మనం వచ్చినటువంటి మన సంస్కృతి సంప్రదాయాలను పక్కన పెట్టేస్తున్నాం. సో అలాంటి కన్జ్యూమరిజం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత వ్యసనాలకు బానిసయ్యే అవకాశం కూడా ఉంటుంది. జాతీయ ఆదాయాన్ని ఒక్కదాన్నే మనం క్రైటీరియా తీసుకొని వృద్ధి సాధించినట్టయితే. సో ఇలాంటి డైకాటమ్ అనేది ఉంది. అది జాతీయ ఆదాయం పెరిగినంత మాత్రాన సమాజం యొక్క శ్రేయస్సు పెరుగుతుంది అనంటే అది ఆ యొక్క మనం తీసుకునేటటువంటి అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా వస్తువుల చాయిస్ ఆఫ్ గూడ్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వస్తువుల ఎంపిక అనేది ప్రధానమైనటువంటి సమస్య. వస్తువుల ఎంపికను దృష్టిలో పెట్టుకొని ఏవైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో వాటి ఉత్పత్తులను పెంచినట్టయితే ఆటోమేటిక్గా జాతీయ ఆదాయం పెరుగుతుంది. తద్వారా ఆర్థిక శ్రేయస్సుకు దోహదపడే అవకాశం ఉంటుంది అని చెప్పి మనం గ్రహించాలి. సుధాకర్ రెడ్డి సార్, ఇప్పుడు జాతీయ ఆదాయ అంచనాలు బేస్ చేసుకొని మన ప్రభుత్వాలు అంటే ప్రణాళికలను ప్లాన్ చేయడం కానీ, లేదంటే సంక్షేమ కార్యక్రమాలకి నిధులు మంజూరు చేయడం కానీ జరుగుతుంది. అయితే జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఉన్నటువంటి పద్ధతులు వివరించండి సార్. తప్పకుండా. ఇంతకుముందు చర్చించినట్లుగా జాతీయ ఆదాయం చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. ఈ జాతీయ ఆదాయం ఏం చేస్తుందంటే ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని అది పనిచేస్తున్న తీరును కూడా వివరిస్తుంది. జాతీయ ఆదాయం మొత్తం స్ట్రక్చర్ను తీరును వివరిస్తుంది. అట్లే ఒక దేశ జాతీయ ఆదాయం అధ్యయనం చేయడం వల్ల సాంఘిక సంక్షేమం ఏ విధంగా ఉంది ఆ దేశంలో, వాళ్ళ జీవన ప్రమాణ స్థాయి ఏ విధంగా ఉంది అంచనా వేయడం. అటు కాకుండా ఈ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే జీవన ప్రమాణ స్థాయి 2 దేశాల మధ్య పోల్చడానికి కూడా ఉపయోగపడుతుంది జాతీయ. అంతేకాకుండా దేశీయ అంతర్జాతీయ సంస్థలకు ఇందాక బాలరెడ్డి గారు చెప్పినట్టు ప్రభుత్వానికి పన్నులను ప్రణాళికలను తయారు చేయడానికి దీని అధ్యయనం ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ముందునే చర్చించినట్టు జాతీయ ఆదాయం అనేది ఒక నిల్వ అంశం కాదు, ఇది ఒక ప్రవాహం లాంటిది.
ఈ జాతీయ ఆదాయ ప్రవాహాన్ని అంచనా వేయడానికి ప్రధానంగా 3 పద్ధతులు ఉన్నాయి. మనకు తెలుసు జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం చాలా క్లిష్టమైన సమస్య అంచనా వేయడం. ప్రధానంగా 3 పద్ధతులు ఉన్నాయి. ఒక పద్ధతి ఏంటంటే ఉత్పత్తి మదింపు పద్ధతి అండి. రెండో పద్ధతి ఏంటి ఆదాయాల మదింపు పద్ధతి. మూడో పద్ధతి ఏంటంటే వ్యయాల మదింపు పద్ధతి. ఈ 3 పద్ధతుల ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయవచ్చు. మన దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానంగా 3 పద్ధతులు: ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయాల మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి. ఏం లేదు, జాతీయ ఆదాయాన్ని 3 విభిన్న కోణాల నుంచి అధ్యయనం చేయడం. ఏ విధంగా అంచనా వేసినా ఒకే మొత్తం వస్తుంది. దీనికి ఉన్న బ్యూటీ ఏంటంటే ఉత్పత్తి పరంగా మదింపు చేసినా, ఆదాయాల పరంగా చేసినా, వ్యయాల పరంగా ఏ విధంగా చేసినా కూడా మనకు వచ్చేది మాత్రం ఒకే మొత్తం జాతీయ ఆదాయమే వస్తుంది. భిన్న కోణాల నుంచి జాతీయ ఆదాయం అధ్యయనం చేయడమే జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు. ఏ పద్ధతి ఉపయోగించడం అనేది మనం చర్చిస్తాం. మొట్టమొదటిగా ఉత్పత్తి మదింపు పద్ధతి. ఏంటి ఉత్పత్తి మదింపు పద్ధతిలో అంటే, ఒక దేశంలో ఇందాక నిర్వచనం నేర్చుకున్నట్టు ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువ మొత్తమే జాతీయ ఆదాయం. ఈ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి మనం మొట్టమొదటిగా చర్చించేది ఉత్పత్తి మదింపు పద్ధతి. ఈ ఉత్పత్తి మదింపు పద్ధతిలో మొత్తం జాతీయంలో ఈ ఆదాయాలన్నీ ఒక ప్రవాహం లాంటిని పరిమాణాత్మకంగా లెక్కించాలంటే మొత్తం దేశాన్ని స్థూలంగా 3 రంగాలుగా విభజించారు. ఏంటి ఈ 3 రంగాలు అంటే, ఒకటి ప్రాథమిక రంగం, అంటే మనం వ్యవసాయ అనుబంధ రంగాలుగా చెప్పవచ్చు. రెండోది ద్వితీయ రంగం, పారిశ్రామిక రంగం. మూడో రంగం సేవల రంగం. ఈ 3 రంగాల కూర్పే మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని ఆర్థిక కార్యకలాపాలకు ప్రభావితం అవుతాయి. ఈ 3 రంగాలను మించి ఇంకా ఆర్థిక కార్యకలాపాలు ఏం లేవు. అయితే వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగాలు కానీ, సేవల రంగాలు కానీ, ఈ 3 రంగాలలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల విలువ మొత్తాన్ని లెక్కిస్తేనే జాతీయ ఆదాయం. అదే ఉత్పత్తి మదింపు పద్ధతి. అంటే వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువ మొత్తం, పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువ మొత్తం, అంటే సేవల రంగంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువ మొత్తాన్ని కలిపితేనేమో జాతీయ ఆదాయం వస్తుంది. వీటిని వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వస్తువులను లెక్కించేందుకు కొన్ని రంగాలుగా, ఉపరంగాలుగా విభజించి మొత్తాన్ని కలుపుతారు. కలిపినప్పుడు వచ్చేదే మనకు జాతీయ ఆదాయం. అయితే ఈ జాతీయ ఆదాయం లెక్కించడంలో ఇందాక మనం చర్చించినట్టుగా కొన్ని ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. అంటే ఇక్కడ సృష్టించబడిన విలువను మాత్రమే తీసుకోవాలి. ఏంటి వాల్యూ యాడెడ్? మనం ఏమంటారు దాన్ని వాల్యూ యాడెడ్. ఎందుకు సృష్టించబడిన విలువ? సృష్టించబడిన విలువ తీసుకోకుంటే మధ్య రకమైన వస్తువులను కూడా మనం లెక్కించే అవకాశం ఉంది. అట్లే ముడి పదార్థాలను కూడా పరిగణన తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాల్యూ యాడెడ్ మాత్రమే తీసుకోవాలి. అంతిమ వస్తు సేవల విలువ అంటే సృష్టించబడిన వస్తు సేవల విలువ మాత్రమే తీసుకోవాలి. ఈ 3 రంగాలు, ప్రధాన వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగాలు సృష్టించబడిన విలువల మొత్తాన్ని తీసుకునేటప్పుడు కొన్ని ప్రధానమైన సమస్యలు ఏంటి? ఇందాక మనం చర్చించినాం లైట్గా, డబుల్ కౌంటింగ్. ఇది రాకుండా చూసుకోవాలి. ఈ 3 రంగాలు సృష్టించే మాధ్యమిక వస్తువులు కానీ లేదా ముడి పదార్థ విలువలు కానీ మనం లెక్కించడం వల్ల మనకు సరైన జాతీయ ఆదాయం రాదు. ఇంకొక ప్రధానమైన సమస్య, ముఖ్యంగా భారతదేశం లాంటి దేశాల్లో ధరల ప్రభావాన్ని తొలగించడం. ధరల ప్రభావాన్ని తొలగించాలంటే ఏం చేయాలి అంటే, ఒక బేస్ ఇయర్ తీసుకోవాలి. బేస్ ఇయర్ తీసుకుంటే ఒక ప్రాతిపాదిక ఇయర్ తీసుకొని ఆ సంవత్సరం ధరల్లో ప్రస్తుత ఆదాయాన్ని లెక్కించడం. ఒకవేళ అలా లెక్కించకుంటే ఏమవుతుంది? జాతీయ ఆదాయం పెరగకపోవచ్చు, కానీ ధరలు పెరగడం వల్ల జాతీయ ఆదాయం పెరిగిన ఫలితాన్ని ఇస్తుంది. సో దానివల్ల ఏంది? జాతీయ ఆదాయం పెరిగిందని అనిపిస్తుంది మనకు, కానీ ధరలే పెరిగినాయి కానీ జాతీయ ఆదాయం పెరగలేదు. ఇంకొక పద్ధతి ఏముందంటే, ప్రైస్ ఇండెక్స్ తీసుకుంటారు. మార్కెట్ ధర, జాతీయ ఆదాయం మార్కెట్ ధర సూచి అంటారు, ప్రైస్ ఇండెక్స్. ఒకవేళ ఈ ధర సూచి డబల్ అయింది అనుకుందాం, 2 అయింది ఒక సంవత్సర కాలంలో, అంటే లెక్కించినటువంటి జాతీయ ఆదాయాన్ని సగం చేస్తారు. ఎందుకంటే ధరల యొక్క ప్రభావాన్ని తొలగించాలంటే ఏం చేయాలి? ప్రైస్ ఇండెక్స్ డబల్ అయితే జాతీయ ఆదాయాన్ని సగానికి కుదించడం వల్ల నిజమైన జాతీయ ఆదాయం వస్తుంది. ఈ ఉత్పత్తి మదింపు పద్ధతిలో ఉన్నటువంటి ఈ మెయిన్ ప్రాబ్లమ్స్ ఇవి. సో కాబట్టి ఈ ప్రైస్ ఇండెక్స్కు సర్దుబాటు చేసి జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు. సో కాబట్టి ఈ ఉత్పత్తి మదింపు పద్ధతిలో వివిధ రంగాల, ఉపరంగాల సృష్టించబడిన ఆదాయాల విలువల మొత్తమే జాతీయ ఆదాయంగా
లెక్కిస్తారు. ఇంకొక పద్ధతి ఏంది, ఆదాయాల మదింపు పద్ధతి. ఇది ఇందాక నేను చెప్పినట్టు 3 విభిన్న కోణాల నుంచి అని చెప్పినట్టు ఇది పంపిణీ దృక్కోణం నుంచి విశ్లేషిస్తుంది. పంపిణీ దృక్కోణం నుంచి ఇది లెక్కిస్తుంది. ఏంటిది పంపిణీ ఆదాయాలు అంటే, ఒక దేశంలో వస్తువులు ఉత్పత్తి కావాలంటే మనకు కావాల్సిన ప్రధానంగా ఉత్పత్తి కారకాలు కావాలి. ఏంటి ఉత్పత్తి కారకాలు? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థ. భూమి, శ్రమ, మూలధనం వస్తే ప్రతిఫలాలు ఏంటి? బాటకము, వేతనాలు, వడ్డీ, లాభాలు. వీటన్నిటిని కలిపితేనే వచ్చేదే జాతీయ ఆదాయం. అంటే పంపిణీ, డిస్ట్రిబ్యూషన్, పంపిణీ కోణం ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం. ఉన్నటువంటి మొత్తం ఉత్పత్తి కారకాలకు లభించే ప్రతిఫలాలన్నింటినీ కలిపితే కూడా వచ్చేది మనకు ఒకటే జాతీయ ఆదాయం. సో కాబట్టి దీని ఒక ఈక్వేషన్ లాగా, సమీకరణ లాగా చెప్తే ఏంటి జాతీయ ఆదాయం అంటే వేతనాలు ప్లస్ బాటకము ప్లస్ వడ్డీ పంచిన లాభాలు ప్లస్ తరుగుదలకు ప్రత్యేకించిన మొత్తం అంటే నిధి తయారు ఉంటుంది అదే మొత్తము ప్లస్ పన్నులు ప్లస్ నికర విదేశీ ఆదాయం. వీటన్నిటిని కలిపితే పంపిణీ దృక్కోణం నుంచి అంచనా వేసినప్పుడు కూడా మనకు జాతీయ ఆదాయం వస్తుంది. సో ఇది ఆదాయాల పరంగా వచ్చేటువంటి జాతీయ ఆదాయం. ఇంకోటి వ్యయాల మదింపు పద్ధతి అంటే ఎక్స్పెండిచర్ సైడ్. దీన్ని ఇంకో విధంగా చెప్పడం, జాతీయ ఆదాయాన్ని అంతిమ వినియోగ దశ. ఉత్పత్తి చూసినాం, పంపిణీ చూసినాం, మిగిలింది వినియోగం. అంటే ఈ యాంగిల్ నుంచి కూడా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయచ్చు. ఇందులో ఏముంటుంది? వినియోగం అంటే కుటుంబాలు కానీ, కుటుంబ రంగం కానీ, వ్యాపార రంగం కానీ, ప్రభుత్వ రంగాన్ని కానీ చేసే వ్యయాల మొత్తమే జాతీయ ఆదాయం. కుటుంబ రంగం ఏమేం చేస్తుంది, వ్యాపార రంగం ఏమేం చేస్తుంది, ప్రభుత్వ రంగం ఏం చేస్తుంది, ఈ వ్యయాలన్నింటినీ కలిపితే కూడా వచ్చేది కూడా జాతీయ ఆదాయం. దీన్ని కూడా సింబాలికల్ చెప్పాలంటే C+I+G X-M. సో ఏంటిది? సి అంటే వ్యక్తులు, కుటుంబాలు, వస్తువులు చేసే వ్యయం, వినియోగ వ్యయం. దాన్ని మనం వినియోగ వ్యయం. వినియోగం ఏం చేస్తుంది? వ్యక్తులు కానీ, కుటుంబాలు కానీ వస్తు సేవలపై వాళ్ళు పెట్టే వ్యయాన్నే వినియోగ వ్యయం అంటారు. అట్లే ఉత్పాదక వస్తువులు నిర్మించడానికి అయిన వ్యయం, తరుగుదల నిధులకు వచ్చిన మొత్తం పెట్టుబడి. అట్లే ప్రభుత్వం కూడా కొన్ని సమిష్టి సేవల కొరకు కొంత వ్యయం ఖర్చు పెడుతుంది. అంటే వాళ్ళ అవసరాలు తీర్చేది ప్రభుత్వం కొన్ని యాక్టివిటీస్ టేకప్ చేస్తుంది, వాటి చేసే వ్యయం G అంటాం. అందుకే C+I+G. సి కుటుంబము వాళ్ళు చేసే వ్యయము, C+I ఉత్పాదక రంగానికి చేసే వ్యయము, అట్లే G అంటే సమిష్టి సేవలు ప్రజల అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం చేసే వ్యయము C+I+G. వాట్ ఈజ్ X-M? X అంటే ఎక్స్పోర్ట్స్, M అంటే ఇంపోర్ట్స్. ఒకవేళ మనం ఎగుమతులు ఎక్కువ ఉండి దిగుమతులు తక్కువ ఉంటే కలుపుతాం, ఒకవేళ దిగుమతులు ఎక్కువ ఉండి ఎగుమతులు తక్కువ ఉంటే తీసేస్తాం. సో ఈ విధంగా 3 పద్ధతులు, వీటినే జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు అంటారు. ఈ 3 పద్ధతుల ద్వారా మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించవచ్చు. మరి ఏ పద్ధతి మంచిది? ఒక ప్రధాన సమస్య విద్యార్థులకు కూడా రావచ్చు. జాతీయ ఆదాయాన్ని ఇంతకుముందే నేను చర్చించినట్లుగా ఏ పద్ధతి నుంచి లెక్కించినా కూడా ఒకే మొత్తం వస్తుంది అని మనం సూత్రీకరించినాం. ఒకే మొత్తం వచ్చినప్పుడు మరి 3 పద్ధతులు ఎందుకు? ఈ 3 పద్ధతులు ఏమవుతున్నాయి వీటికి అంటే, ఈ మొదటనే చర్చించినట్లుగా జాతీయ ఆదాయం లెక్కించడం అనేది ఒక సంక్లిష్టమైన సమస్య. ఇది ఒక ప్రవాహం లాంటిది. ఈ ప్రవాహాన్ని లెక్కించాలన్నప్పుడు మనకు లభించే డేటా, దత్తాంశాల ఆధారతపై కూడా పద్ధతి ఆధారపడి ఉంటుంది, డేటాపై ఆధారపడి ఉంటుంది. అట్లే మనం లెక్కించదలుచుకున్నటువంటి లక్ష్యం, ఆబ్జెక్టివ్స్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఏ మెథడ్ ఫాలో కావాలి? ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయాల మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి. అంటే లెక్కించేందుకు లక్ష్యాలు ఏంటి, ఎందుకు మనం జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తున్నాము, ఎందుకు జాతీయ ఆదాయాన్ని అంచనా వేయాలనుకుంటున్నాము అనే లక్ష్యం మీద కూడా పద్ధతి ఆధారపడదు. అట్లే ఏ పద్ధతి ద్వారా మనకు కరెక్ట్గా అక్యురేట్ ఇన్ఫర్మేషన్, అక్యురేట్ డేటా, దత్తాంశాలు లభ్యమవుతాయి కూడా ఆధారపడింది. కాబట్టి ఏ పద్ధతి అనేది ఈ 2 అంశాలపై ఆధారపడి. అదే సుధాకర్ రెడ్డి గారు, మన దేశంలో ఏ పద్ధతిని ఫాలో అవుతున్నారు? మెయిన్గా ఉత్పత్తి అండ్ 2 పద్ధతులే, 2 పద్ధతులు మన దగ్గర ఫాలో అవుతున్నారు. ఓకే సార్, బలెడ్ సార్. ఇప్పుడు ఈ మదింపు పద్ధతులు అనేటువంటి 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఆదాయం, ఉత్పత్తి అని 3 రకాలుగా మనం సార్ చెప్పినట్టు ఉన్నాయి. అయితే ఆ మదింపు పద్ధతుల్లో కొన్ని క్రిటికల్ ఇబ్బందులు కూడా ఉన్నాయి. వాటిలో డబుల్ కౌంటింగ్ అట్లాంటివన్నీ ఉన్నాయి. అయితే వాటిని అధిగమించడానికి ఉన్నటువంటి సూచనలు ఏమన్నా తెలియజేయగలరా? రైట్. ముఖ్యంగా
మనం ఈ జాతీయ ఆదాయ గణనలో ఎదురయ్యే సమస్యలను పరిశీలించినట్టయితే అసంఖ్యాకమైనటువంటి లక్షలాది వస్తువులను ఒక ముద్దగా చూపించడం అనంటే అది చాలా క్లిష్టమైనటువంటి సమస్య. అయితే ఈ సమస్యను ఎదుర్కోవడానికి కొన్ని సూచనలు, కొన్ని నియమాలు పాటించినట్టయితే మనం అక్యురేట్ నేషనల్ ఇన్కమ్ కౌంటింగ్ అనేది చేపట్టవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు సుధాకర్ రెడ్డి సార్ చెప్పినట్టుగా ఏంటంటే ధరల ఎంపిక. అంటే ఇన్ఫ్లేషన్ను మనం తొలగించాలి, ధరల పెరుగుదల ప్రభావాన్ని తొలగించాలంటే నిలకడ ధరలను తీసుకోవాలని అన్నారు కదా. అయితే ధరల ఎంపిక అంటే ఇక్కడ 2 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ధరల ఎంపిక అంటే ఏది? టోకు ధరల సూచన, చిల్లర ధరల సూచన అనేది. సో టోకు ధరల సూచి తీసుకున్నట్టయితే వాస్తవంగా జాతీయ ఆదాయంలో తరుగుదల కనబడుతుంటుంది. అదే చిల్లర ధరలు తీసుకున్నట్టయితే అది న్యాచురల్గా ఎక్కువ ఉంటుంది. అది జాతీయ ఆదాయం అంటే ద్రవ్యోల్బణ ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. అప్పుడు జాతీయ ఆదాయం పెరిగినట్టుగా ఉంటుంది. కాబట్టి మనం అక్యురేట్గా ధరల ఎంపికను మనం ప్రధానంగా తీసుకోవాలి. అయితే ఎన్ని బంచ్ ఆఫ్ గూడ్స్ని తీసుకుంటే అంత అక్యురేట్ మనకు సమాచారం లభించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ధరల ఎంపిక అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య. ఆ ధరల ఎంపికను మనం జాగ్రత్తగా చేపట్టినట్టయితే సరైనటువంటి మనం సేకరణ చేయవచ్చు. ఇంకొక అంశం ఏంటిదనంటే ఒక వస్తువును ఒకేసారి లెక్కించాలి. తను చెప్పినట్టుగా అంతిమ వస్తువుల విలువలనే లెక్కించాలి. అయితే ఇక్కడ ఒక సమస్య వస్తుంది. అంతిమ వస్తువు అంటే ఉదాహరణకి ఇప్పుడు బియ్యం ఉన్నాయి, అది వ్యక్తికి వినియోగ వస్తువు అవుతుంది. అదే హోటల్కి అయితే అది మాధ్యమిక వస్తువు అవుతుంది. సార్ చెప్పినట్టుగా మాధ్యమిక వస్తువులను లెక్కలోకి తీసుకోవద్దు, అక్కడ సమస్య. అయితే దాన్ని వాడకాన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని ఆ వస్తువుల విలువను లెక్కలోకి తీసుకోవాలి. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పవచ్చు. ఇప్పుడు మనం వేసుకునేటటువంటి గుడ్డలు, ఇది పత్తి నుంచి అంటే దారం నుంచి వస్తుంది. అక్కడ మనం పత్తిని లెక్కలోకి వ్యవసాయ రంగం ఉత్పత్తి ద్వారా తీసుకున్నప్పుడు పత్తిని కనుక లెక్కలోకి తీసుకుంటే అది డబుల్ కౌంట్ అయ్యే అవకాశం ఉంటుంది. చివరి అంతిమ వస్తువు అయినటువంటి క్లాత్ని విలువనే లెక్కలోకి తీసుకున్నట్టయితే అది సరైనటువంటి సమాచారం. దీన్ని బట్టి చూస్తే మనకి జాతీయ ఆదాయం అనేటువంటిది అంత కరెక్ట్గా రాదేమో అనిపిస్తుంది. అందుకే మనం ఏమన్నామంటే వీటిని అంచనాలు అన్నాం, అంచనాలు అని అన్నాం. ఇకపోతే ముఖ్యంగా మనలాంటి దేశంలో ఇప్పటికీ ఇంకా స్టిల్ నిరక్షరాస్యుల శాతం అధికంగానే ఉందని చెప్పాలి. సో వాళ్ళు సరైనటువంటి లెక్కలు రాయడం అనేది మన వాళ్ళ నుంచి అంటే సరైనటువంటి సమాచారాన్ని సేకరించడం అనేది అది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో అలాంటి సమస్య ఎదురవుతుంటుంది. వాటితో పాటుగా ద్రవ్యేతర రంగం ఉంది, నాన్ మానిటైజ్ సెక్టర్. అది వైటల్ రోల్ ప్లే చేస్తుంది మన ఇండియన్ ఎకానమీలో. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో సన్నకారు రైతులు, చిన్న రైతులు ఉన్నారు. వాళ్ళు ఎక్కువ శాతము వాళ్ళ జీవనాధారం కోసమే వ్యవసాయాన్ని చేస్తారు. అది మార్కెట్కు తరలించబడదు అలాంటి ఉత్పత్తులు. సో అలాంటి ఉత్పత్తులను కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. వాళ్ళు సొంత వినియోగానికే వాడుకుంటారు. అయితే అలాంటి వస్తువుల విలువను కూడా మనం లెక్కలోకి తీసుకోవాలంటే వాళ్ళ దగ్గర నుంచి సరైనటువంటి సమాచారాన్ని రాబట్టాలి. సో అందుకు వాళ్ళ యొక్క సహకారం కూడా మనకు అవసరం. దానికి కావలసినటువంటి యంత్రాంగం కూడా గ్రౌండ్ స్థాయిల నుంచి అంటే క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సేకరించేటటువంటి యంత్రాంగాన్ని మనం సమకూర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే ఈ కేంద్ర గణాంక సంస్థ సరైనటువంటి అంచనాలను వేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే మనం ఇంతవరదాకా ఈ డిస్కషన్లో సహజ వనరుల గురించి బాగా మనం ట్రేస్ చేయడం జరుగుతుంది. సహజ వనరుల క్షీణతను కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. మనం ఆఫ్కోర్స్ 5%, 6% గ్రోత్ సాధిస్తున్నాం జాతీయ ఆదాయంలో, ఓకే గుడ్. కానీ అది ఎట్ వాట్ కాస్ట్ ఆఫ్ ది నేచురల్ రిసోర్సెస్? అంటే సహజ వనరులను మనం ఎంత ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల సస్టైనబుల్ డెవలప్మెంట్ కావాలి అన్నప్పుడు వాటి యొక్క క్షీణతను మనం తీసేయాలి. సహజ వనరుల యొక్క విలువలను మనం తీసేయాలి. ఉత్పత్తులు లేదు, సహజ వనరులు అనే వర్డ్ ఇంతకుముందు యూజ్ చేసేవాళ్ళు కదా జాతీయ ఆదాయం లెక్క. అది సో దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక వైపరీత్యం ఇప్పుడు ముఖ్యంగా సామ్యవాద దేశాలు, ఆఫ్ కోర్స్ ఇప్పుడు అన్నీ కనుమరుగైపోయినాయి. ఈవెన్ కమ్యూనిస్ట్ కంట్రీస్ అయినటువంటి రష్యా కానీ, చైనా కానీ, యుగోస్లావియా లాంటి దేశాలలో కూడా మార్కెట్ డ్రైవెన్ ఎకానమీస్ వైపు పోతున్నారు. అయితే అక్కడ సామ్యవాద వ్యవస్థలలో సేవలకు విలువ కట్టడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సేవలను మనం లెక్కలోకి తీసుకోవడం, అట్లనే రక్షణ సంబంధమైనటువంటి సిబ్బంది సేవల విలువలను మనం అక్కడ సామ్యవాద దేశాలలో లెక్కలోకి తీసుకోవడం లేదు. అది కూడా
ఒక రకమైనటువంటి వైపరీత్యంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా మనలాంటి దేశంలో ఈ మధ్య కాలంలో మన ఎలక్షన్స్ సార్వత్రిక ఎన్నికలు జరిగిన సందర్భంగా చూసినట్టయితే డబ్బు ఒక ప్రవాహంలాగా ప్రవహించింది. అయితే నల్లధనం యొక్క పాత్ర కూడా, బ్లాక్ మనీ పాత్ర కూడా చాలా ఉంటుంది. అయితే 40% ఇప్పటికీ 40% వరకు నల్లధనం ఉంది. సో అది మనకు జాతీయ ఆదాయం లెక్కలోకి రావడం లేదు. దానివల్ల కూడా జాతీయ ఆదాయం అయితే అమౌంట్ మార్కెట్లోకి వస్తుంది కదా, అది ఇల్లీగల్గా వస్తుంది. అది లీగల్గా అకౌంటెడ్ కాదు, అన్అకౌంటెడ్గా ఉంటుంది అది. సో ఆ విధమైనటువంటి సమస్య కూడా మనకి ప్రధానంగా మనం కనబడుతూ ఉంటుంది. అట్లానే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ మనం చర్చించుకోవాల్సినటువంటి అంశం ఏంటిదనంటే, గృహిణులు చేసినటువంటి శ్లాఘనీయమైనటువంటి సేవలు, హౌస్ హోల్డ్ సర్వీసెస్ని మనం ఇగ్నోర్ చేస్తున్నాం. అదే సేమ్ సర్వీసెస్ రెండర్డ్ బై ఏ మేడ్ సర్వెంట్, వీఆర్ కౌంటింగ్ దట్. పేమెంట్ ఉంటుంది కాబట్టి. ఉదాహరణకి ఒక బ్యాచిలర్కి తనకొచ్చే ఆదాయంలో ఒక పని మనిషిని, ఇంట్లో పని మనిషిని, వాషర్ మ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వెజల్స్ క్లీన్ చేయడానికి, పాత్రలు క్లీన్ చేయడానికి ఒక అమ్మాయిని పనిలోకి తీసుకున్నట్టయితే ఆమెకు నెలకు ఒక 500 ఇస్తున్నారు అనుకోండి. అప్పుడు జాతీయ ఆదాయం ఎంత అవుతుంది అని అంటే, అతనికి వచ్చే 2000 రూపాయలు కౌంట్ అవుతుంది. ఆ అమ్మాయి మేడ్ సర్వెంట్ తనకు వచ్చేటటువంటి ఆదాయం లెక్కలోకి తీసుకున్నప్పుడు ఆమె కూడా 500, అంటే టోటల్ 2500గా మనం లెక్కలోకి తీసుకుంటాం. చెల్లించింది ఏది కూడా జాతీయ ఆదాయం అకౌంట్లోకి రావట్లేదు. అదే సర్వీసెస్ మన తల్లి చేసినట్టయితే మనం లెక్కలోకి తీసుకోవాలి. తల్లి బిడ్డకు చేసేటటువంటి సేవ అదే ఆయా ద్వారా చేసినట్టయితే ఆ సేవలను లెక్కలోకి తీసుకుంటున్నాం. కాబట్టి ఇదొక వైపరీత్యంగా మనం భావించాలి. అట్లాంటి సేవలను కూడా, గృహ సంబంధమైనటువంటి సేవలను కూడా లెక్కలోకి తీసుకోవాలని చెప్పేసి ఈవెన్ ఢిల్లీ హైకోర్టు కూడా దాన్ని పరిగణలోకి తీసుకుంది. ఒక మేడ్ సర్వెంట్కి యాక్సిడెంట్ అయినప్పుడు కోర్టులోకి పోతే అది వ్యాజ్యం వేసి ఆమెకి ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క సర్వీసెస్ని మనం రికగ్నైజ్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకొకటి ఇప్పుడు మనం చర్చలో మనం ఆ పదాన్ని వాడినాం, బదిలీ చెల్లింపులు. ఈ బదిలీ చెల్లింపులు అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రభుత్వ రుణాలు ఉన్నాయి, ప్రజల దగ్గర నుంచి రుణాలు తీసుకుంటాయి. తన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావాల్సినటువంటి వనరులు సరిపోనప్పుడు ప్రజల దగ్గర నుంచి రుణాలు సేకరిస్తాయి, బాండ్ల రూపంలో కానీ వాట్ ఎవర్ ఇట్ మీది. సో అప్పుడు ఏం చేస్తుందంటే ప్రభుత్వ ఆదాయం నుంచి కొంత వడ్డీ రూపంలో ప్రజలకు చెల్లిస్తుంది. అయితే ప్రజలకు అది ఆదాయమే వడ్డీ రూపంలో వచ్చేది, కానీ అది ప్రభుత్వం నుంచి వచ్చినటువంటిది, జస్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అంతే. సో అలాంటి దాన్ని మనం కౌంట్లోకి తీసుకుంటే డబుల్ కౌంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లానే ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, వాళ్ళ కుమారుణ్ణి చదువుల కోసం పట్టణానికి పంపించి నెలకు 2000 రూపాయలు పంపుతున్నాడు అనుకోండి తనకు వచ్చే 10,000 ఆదాయంలో. అయితే అక్కడ విద్యార్థి యొక్క ఆదాయాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే, తన ఖర్చులను పరిగణలోకి తీసుకున్నట్టయితే 2000 రూపాయలు అక్కడ తీసుకున్నట్టయితే 10,000 + 2,000 12,000 అవుతుంది. అయితే మనం అక్కడ లెక్కలోకి తీసుకోవద్దు. మనం ఈ అంచనాల విషయంలో ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కదా. అయితే ఈ సరళీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో వివిధ రంగాలు, అంటే వ్యవసాయ రంగం కానీ, ఇండస్ట్రీస్ కానీ, వాటి వాటా ఏ మేరకు ఉంది ప్రస్తుతం కానీ ఇంతకుముందు కానీ జాతీయ ఆదాయంలో వాటి వాటా? అంటే స్ట్రక్చరల్ చేంజెస్, నిర్మాణాత్మక అంటే మనము ప్రధానంగా ఈ ప్రణాళికాబద్ధ కాలంలో 6.5 దశాబ్దాల ప్రణాళికాబద్ధ కాలంలో వచ్చినటువంటి నిర్మాణాత్మకమైన మార్పులు ఏంటి? ముందుగానే చర్చించినట్లు జాతీయ అధ్యయనము దేశంలో వచ్చే నిర్మాణాత్మకమైన మార్పులను కూడా తెలియజేస్తుంది. ఈ నిర్మాణాత్మకమైన మార్పులు అంటే ఏంటి అంటే, ప్రధానంగా మనం ఇంతకుముందు చర్చించినట్లుగా ఆర్థిక వ్యవస్థను 3 రంగాలకు విభజించినాం. అంటే వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగం. ఈ 3 రంగాల్లో జాతీయ ఆదాయంలో వీటి వాటాలలో ఏ విధమైన మార్పులు వచ్చాయని తెలియజేసేదే నిర్మాణాత్మకమైన మార్పులు. మనం దత్తాంశాలను పరిశీలించినప్పుడు 1950-51లో జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా 65.4%. ఇప్పుడు లేటెస్ట్గా అంటే దశాబ్దంగా అట్లే 77 వస్తే 48.8%, 1991 వస్తే 33.4%, ఇప్పుడు 2011-12కి వచ్చినప్పటికీ 13.9% తగ్గింది. చాలా డ్రాస్టికల్, అంటే ఆల్మోస్ట్ 51.5% తగ్గింది వ్యవసాయ రంగం వాటా. ఇది ఇతర దేశాలతో పోల్చినప్పుడు జనరల్గా ఈ జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా తగ్గడం అనేది ఏ గుడ్ సిమ్టమ్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే మన ఇండియా యాక్చువల్గా జనరల్గా ఏంటంటే మనం ఇక్కడ క్లార్క్ అండ్ కుజ్నెట్స్ పరికల్పనను గిట్ట మనం గమనిస్తే, క్లార్క్ అండ్ కుజ్నెట్స్ వాళ్ళు ఏమంటారు, ఈ అంత ఐక్యరాజ్య సమితి ఆ దేశాన్ని అధ్యయనం చేసి
ఏదైనా ఒక దేశం ప్రారంభంలో వ్యవసాయ రంగం ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. దేశం అభివృద్ధి పంతా వైపు పయనిస్తున్నప్పుడు వ్యవసాయ రంగం నుండి వ్యవసాయేతర రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగానికి ఏంటి ఉత్పత్తి వస్తు సేవలు తరలించబడతాయి. అంటే 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 ఇవి శ్రామికులతో పాటు వాటి ఆదాయాలు కూడా రిలేటివ్ షేర్స్ మారుతాయి అని చెప్తారు. ఇది అన్ని దేశాల అనుభవం. అది అభివృద్ధి చెందినప్పుడు అమెరికా తీసుకున్నా, జపాన్ తీసుకున్నా, ఇంగ్లాండ్ తీసుకున్నా, ఏ దేశం తీసుకున్నా ఆ దేశంలో ఏమైంది, వ్యవసాయ రంగం ప్రాధాన్యత తగ్గింది. అంటే జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా తగ్గి ఆ మేరకు పారిశ్రామిక రంగంలో పెరిగింది. ఇంకా బాగా అభివృద్ధి చెందినప్పుడు అమెరికా తీసుకోండి, వ్యవసాయ రంగం వాటా కేవలం 2% మాత్రమే. యూకే తీసుకోండి, కేవలం 11% మాత్రమే. అంటే వ్యవసాయ రంగం వాటా తగ్గి పారిశ్రామిక సేవల రంగం వాటా పెరిగింది. అట్లే మనం పారిశ్రామిక రంగాన్ని తీసుకుంటే 51 కేవలం 15%, ఇప్పుడు అది 19.3% పెరిగింది. అంటే ఎంత శాతం పెరిగిందంటే జస్ట్ 5% పెరిగింది. అట్లే సేవల రంగానికి వచ్చినప్పుడు 1950-51లో 28.5% ఉండే, అది ఇప్పుడు 66.7% పెరిగింది. అంటే నియర్లీ 38% పెరిగింది, 38.27% పెరిగింది. అంటే మన భారతదేశంలో వచ్చినటువంటి నిర్మాణాత్మక మార్పులను కేవలము ఈ జాతీయ ఆదాయంలో వివిధ రంగాల వాటాను పరిశీలించినప్పుడు మనకు చాలా మంచి జరిగింది. అంటే వ్యవసాయ రంగం వాటా తగ్గింది, పారిశ్రామిక రంగం వాటా పెరిగింది. ఇంకా అభివృద్ధి చెందినప్పుడు అమెరికా లాంటి దేశంలో సేవల రంగం, మన దేశంలో కూడా చూస్తే సేవల రంగం వాటా బాగా పెరిగినట్టు మనకు కనిపిస్తుంది. కానీ ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో వచ్చిన నిర్మాణాత్మకమైన మార్పులు మనం విశ్లేషించినప్పుడు అందుకే దీని ఒక పారాడాక్సికల్ సిచ్యువేషన్ అంటాం. అంటే ఒక వైపరీత్య సమస్య ఇక్కడ. ఎందుకంటే కేవలం వాటాలు తగ్గినాయి, కానీ శ్రామిక శక్తి, లేబర్ ఫోర్స్ షిఫ్ట్ కాలేదు. 1951లో 72. సుధాకర్ రెడ్డి సార్, మీరు చెప్పినట్టు అంటే మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా అంటే ఇప్పటి వరకు అగ్రికల్చర్ సెక్టర్ అనేది షేర్ చాలా తగ్గింది. మిగతా సర్వీస్ సెక్టర్ కానీ, అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ పెరిగాయని అర్థమవుతుంది. ఈరోజు ఈ చర్చా కార్యక్రమం ద్వారా విద్యార్థులు జాతీయ ఆదాయ విశ్లేషణ అనే అంశం ద్వారా వాటి భావనలు, గణింపు పద్ధతులు మరియు వాటిలో ఉన్న సమస్యలు తెలుసుకున్నారు. ఇటీవల కాలంలో వచ్చినటువంటి సరళీకరణ, ప్రపంచీకరణ వల్ల జరిగిన మార్పులతో నిర్మాణాత్మక మార్పులు, వివిధ రంగాల్లో వచ్చిన నిర్మాణాత్మక మార్పులు తెలుసుకున్నారు. ఈ అంశం ద్వారా ప్రధానంగా 3 రకాల ప్రశ్నలు మనకు ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంది. వాటిలో ఒకటి జాతీయ ఆదాయ భావనలు, జాతీయ ఆదాయ గణింపు పద్ధతులు మరియు దాని ప్రాముఖ్యత అనే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. వచ్చే వారం మరొక అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.